రేపల్లె అంగన్వాడీల వేతనాలు పెంపుదల చేయాలని, ఇతర సమస్యలు పరిష్కారం కోరుతూ మార్చి 10వ తేదీ విజయవాడ ధర్నా డిమాండ్స్తో సిడిపిఓ ఎం సుచిత్ర గారికి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియుగా వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె ఝాన్సీ, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు గ్రాడ్యుటీ పెంచబోతున్నట్లు ప్రకటించింది. స్వాగతిస్తున్నాము. కానీ ఇదే సందర్భంలో పెరిగిన ధరల ప్రకారం అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాడ్యుటీ అమలుకు స్పష్టతతో జీవో మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చుతూ జీవో ఇవ్వాలని, వర్కర్స్ హెల్పర్స్ అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, హెల్పర్లు ప్రమోషన్ గైడ్లైన్స్ రూపొందించాలని, పెండింగ్లో ఉన్న బిల్లులు వేతనాలు ఇవ్వాలని, 164 సూపర్వైజర్ పోస్టులను ఇవ్వాలని, ఫ్రీ స్కూల్ బలోపేతానికి బడ్జెట్ కేటాయించాలని, సాధికారత సర్వేలో ప్రభుత్వం ఉద్యోగులు అనే పదాన్ని తొలగించాలని, 7 నెలల నుండి 3 సంవత్సరాల లోపు పిల్లలకు ఈకేవైసీ ఫోటో క్యాప్సిట్స్ ఓటీపీ రద్దు చేయాలని, అంగన్వాడీ సెంటర్లకు హాఫ్ డే స్కూలు మార్చి 15 నుండి అమలు చేయాలని, మే నెలలో మినీ వర్కర్లకు కూడా సెలవులు ఇవ్వాలని, మే నెల అంతా సెలవులు ఇవ్వాలని తదితర డిమాండ్లతో విజయవాడలో ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. 42 రోజుల సమ్మె అప్పుడు అంగన్వాడీల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన గౌరవ ముఖ్యమంత్రి గారు అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేస్తారని, అంగన్వాడీలందరూ ఆశతో ఎదురు చూస్తున్నారని తెలిపారు.